హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే షాకింగ్ న్యూస్ అండి. ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్ అనేది రద్దు చేయడానికి ప్రభుత్వము ప్రతి ఇంటికి ఈ నోటిఫికేషన్ అనేది పంపించడం అయితే జరుగుతుందండి. ఎవరికైతే ఈ పెన్షన్ తీసుకోవడానికి అర్హత లేదో వారందరికీ ఈ నోటిఫికేషన్ అనేది పంపించడం అయితే జరుగుతుందండి. ఇకపోతే కొంతమందికి అర్హత ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్ అనేది పంపిస్తున్నారండి. ఇలా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకైతే పెన్షన్ అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇకపోతే మీకు అన్ని అర్హతలు ఉండి కూడా మీకైతే నోటిఫికేషన్ వచ్చిందంటే మీరు చేయవలసిన పని ఏంది, ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము. ఇందులో మనం ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లారిటీగా అయితే మనం తెలుసుకుందామండి. ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్తగా ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి? మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరే చూడవచ్చు. ఓకేనా అండి? ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది తెలియజేసిందండి. అది ఏంటి అంటే ఎక్కువగా బోకస్ పెన్షన్ అనేది రద్దయితే చేస్తున్నారండి. ఎవరైతే ఈ దొంగ పెన్షన్కి అయితే అప్లై చేసి ఈ పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇదైతే ఆషామాషి కూడా కాదండి. మీకు మీ ఇంటికి పోస్ట్ రూపంలో మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ వస్తుందో ఇందులో మీకు ఎందువల్ల మీకు ఈ పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారో అన్ని దీంట్లో అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. మీకు ఏ కారణంగా ఈ పెన్షన్ అనేది తొలగిస్తారో అనేది ఇందులో అయితే మీకైతే రాసి ఉంటుంది. ఇకపోతే మీకు ఖచ్చితంగా అన్ని ప్రూఫ్స్ కనుక మీకు ఖచ్చితంగా ఉంటే మీరు కనుక దీనికి ఎలిజిబిలిటీ అయితే మీరైతే దీనికైతే దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదండి. మీరు కనుక ఈ నోటిఫికేషన్ కనుక వస్తే మీకైతే తొందరగా వెళ్ళి ఈ నోటిఫికేషన్ తీసుకొని మీరైతే సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ నోటిఫికేషన్ అనేది చూపించాలండి. ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోకుండా పోయి ఉంటే మీకైతే సెప్టెంబర్ నుంచి అయితే మీకు పెన్షన్ అనేది రద్దు అయితే చేస్తారండి. ఓకేనా అండి? మీరు మీ వికలాంగులు కనుక పూర్తి అంగవైకల్యం కనుక కలిగి ఉంటే మీరు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకుని అయితే వెళ్ళాలండి. ఇకపోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది మీరైతే తప్పకుండా అయితే తీసుకుని వెళ్ళాలండి. మీరు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళి మీకు వచ్చిన నోటిఫికేషన్ అనేది తీసుకుని వెళ్ళి మీరు కనుక సచివాలయంలో కనుక చూపిస్తే మీకైతే మీరు ఎలిజిబిలిటీ కాదా అని చెప్పి మీకైతే నిర్ధారణ అయితే చేసుకొని మీకైతే పెన్షన్ అనేది అప్లై అయితే చేసిస్తారండి. ఓకేనా అండి? మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఈ దొంగ పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ ఈ పెన్షన్ అనేది రద్దు అయితే చేస్తారండి. ఓకేనా అండి? మీరైతే వెరిఫికేషన్ చేసి మీకైతే ఈ పెన్షన్ అనేది వచ్చే నెల అయితే ఇస్తారండి. అలా కాకుండా ఇందులో ఏదైనా ఫాల్ట్ ఉన్నా కూడా మళ్ళీ మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే వస్తుందండి. ఒకసారి కనుక మీకు కరెక్ట్గా అన్నీ వచ్చేస్తే ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ప్రతి నెల ఈ పెన్షన్ అనేది వస్తుందండి. ఇది ముఖ్యంగా ఎవరికంటే ఈ వికలాంగులు, అంగవైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికేనండి. ఓకేనా అండి? ఎవరైతే దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఓకేనా అండి ఈ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారో వారందరికీ ఈ షాకింగ్ న్యూస్ అండి. మీరు
మీరు ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్ లేకుండా మా దగ్గర అన్ని ప్రూఫ్ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అయితే అవసరం లేదండి. మీకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు అనుకుంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా అండి? ఈ నోటిఫికేషన్ వస్తే మీరైతే ఒకవేళ మీకు అన్ని ప్రూఫ్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా మీరు అంగవైకల్యం కలిగి మీరు ఒకరి సహాయం తీసుకొని మీరు మంచం మీద ఉన్న ఒకవేళ వీల్ చైర్లో ఉన్న ఒక సహాయం తీసుకుంటూ ఉంటే వీరికైతే వస్తుందండి. అలా కాకుండా మీరు అన్ని పనులు చేసుకుంటూ మా దగ్గర ఈ అంగవైకల్యం సర్టిఫికేట్ ఉంది అని చూపిస్తే మీకైతే రాదండి. ఒకరి మీద సహాయం పడి వాళ్ళకైతే ఈ పెన్షన్ అనేది వస్తుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను.